అవసరాల కొద్దీ అప్పులు చేసి తీర్చుకోలేని స్థితిలో ఉన్నవారు ఈ శ్లోకాన్ని కనుక పఠిస్తూ ఉంటే అప్పులన్నీ తీరిపోతాయి. రుణ విమోచక శ్లోకం విందామా? ఓం ఐం హ్రీం శ్రీం శ్రియై నమో భగవతి మమ సమృద్ధౌ జ్వల జ్వల మేం సర్వ సంపదో దేహి దేహి మమ అలక్ష్మీం నాశయ నాశయ. మరలా ఈ శ్లోకాన్ని వింటారా? ఓం ఐం హ్రీం శ్రీం శ్రియై నమో భగవతి మమ సమృద్ధౌ జ్వల జ్వల మేం సర్వ సంపదో దేహి దేహి మమ అలక్ష్మీం నాశయ నాశయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రియై నమో భగవతి మమ సమృద్ధౌ జ్వల జ్వల మేం సర్వ సంపదో దేహి దేహి మమ అలక్ష్మీం నాశయ నాశయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రియై నమో భగవతి మమ సమృద్ధౌ జ్వల జ్వల మేం సర్వ సంపదో దేహి దేహి మమ అలక్ష్మీం నాశయ నాశయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రియై నమో భగవతి మమ సమృద్ధౌ జ్వల జ్వల మేం సర్వ సంపదో దేహి దేహి మమ అలక్ష్మీం నాశయ నాశయ. ఈ శ్లోకాన్ని విన్నా సరే, పారాయణం చేస్తున్నా సరే మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఈ శ్లోకానికి అంతటి శక్తి ఉంది. అందుకే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉండండి, వింటూ ఉండండి.